సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో స్వామి పార్ట్ 2లో అయితే ఇది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా ఈ విధంగా అయితే ఉంది నాగసర్పము. అండ్ మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో నాగసర్పము. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే నాగసర్పము, ఇక్కడ నాగసర్పమే, ఇక్కడ నాగసర్పమే, ఇక్కడ నాగసర్పమే. అండ్ మరియు ఇక్కడ కూడా నాగసర్పం అనేది ఉండడం అయితే జరిగింది. ఇలా చూడండి, క్లియర్గా కనబడుతున్నాయి మనకు నాగసర్పాలు అనేటివి. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి నాగసర్పాలు అయితే, ఏమంటారు, శిల్పి చెక్కబడి ఉండేటివి. చూసుకున్నట్లయితే చాలా రకాల ఇక్కడైతే ఉండడం జరిగింది. అండ్ మరియు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చూపిస్తాను, ఇక్కడ ఏదో స్వామిది అయితే తలకాయ లేదు. సో స్వామిది. అండ్ మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదో దీని మీద అయితే పురాతన కాలంలో ఏదో సంథింగ్ రాసి అయితే ఉంది. సో వీటిని మ్యాక్సిమం నేను వీటిలో ఏముందో ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తాను, కానీ ఇది అంత ఆషామాష అయితే కాదు, ఇది పురాణ కాలంలో అయితే. సో మనము వీటిని గూగుల్ ట్రాన్స్ఫర్ చేస్తుందో చేయలేదో చెప్పలేము. సో వీటిపైన చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్ కనిపిస్తుంది ఆవు మరియు ఆవు దాని పిల్లకు పాలేయడం అయితే జరుగుతుంది. అండ్ మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శివలింగం అయితే ఉంది. అండ్ మరియు ఇక్కడ వచ్చేసి చిన్న శివలింగం అయితే ఉంది, మీరు బాగా గమనించగలరు, అయితే చిన్నగా అయితే ఉంది. అండ్ మరియు ఇక్కడ సంథింగ్ లాంగ్వేజెస్లో అయితే రాసి ఉంది, మరి ఇది ఏం లాంగ్వేజో మనకైతే తెలియదు, నేనైతే మీకు చూపెడుతున్నాను. అండ్ మరియు మనం ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ ఉందన్నమాట 3 సింహాలు ఉంది. సో మనకి ఇక్కడ 3 సింహాలు అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే. సో ఇక్కడ ఏముంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ TBPHLC స్టేజ్ 2 అని, మైలవరం డ్యామ్ ఫౌండేషన్ స్టోన్ laid by Honorable Sri K. బ్రహ్మానంద రెడ్డి BA BLB గారు, చీఫ్ మినిస్టర్, ఆన్ 30/3/1971లో అయితే ఇదైతే నిర్మించడం అయితే జరిగింది అనుకుంటా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ శీలం సిద్ధారెడ్డి BA LLB మినిస్టర్ ఫర్ మేజర్ ఇరిగేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే వి సూర్యనారాయణ BA హాన్స్ CE HONS చీఫ్ మినిస్టర్ ఆఫ్ మేజర్ ఇరిగేషన్ జనరల్. అండ్ అక్కడ చూసుకున్నట్లయితే పుట్ట అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక గుడి అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా రకాల విగ్రహాలు అయితే ఉండడం అయితే జరిగింది అక్కడ చూసుకున్నట్లయితే. అండ్ మరియు అక్కడ ఒక బావి అయితే ఉంది, మీకు బావి కూడా చూపెడతాను, మరి అందులో నీళ్ళు ఉన్నాయో లేవో చూపిస్తాను. ఫైనల్గా బావి దగ్గరికి అయితే మనమైతే రావడం జరిగింది. ఈ బావిలో నానాక చెత్తల్లో అయితే ఉంది, బావిలో అయితే నీళ్ళు లేవు. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అయితే ఉన్నాయి. చూసుకున్నట్టయితే మనకు ఫుల్ వాటర్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా రకాల టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇలా ఇవైతే రాసి ఉన్నాయి కింద, చాలా రకాల రాళ్ళు అనేది ఉండడం జరిగింది. సో వీటి కింద రాయడం అయితే జరిగింది. ఇది చూసుకున్నట్లయితే పంది, ఇది వచ్చేసి పంది విగ్రహం. ఐ థింక్ ఆటోమేటిక్గా అవే అయినాయి అన్నమాట. ఇది చూసుకున్నట్టయితే ఇది సంథింగ్ ఏదో ఉంది మనకు, ఇదేంటి మచ్చా, ఇదేంటి ఇక్కడ చూసుకున్నట్లయితే శపగ్రస్త అహల్య అంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. అండ్ మరియు ఇక్కడ చూసుకున్నట్టయితే తాబేలు, ఇది వచ్చేసి తాబేలు అంట ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి ఉర్గమ్మ, ఇదేంద్రా ఉర్గమ్మ, ఇది ఉరగము, ఇది వచ్చేసి చూసుకున్నట్లయితే ఉరగము. ఇలా ఈ విధంగా చాలా టైప్స్ ఆఫ్ మీరు ఇక్కడికి వచ్చి చూడవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి తిమింగలము. అండ్ చాలా టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి JPLM ఏదో సంథింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ కాలభైరవుడు అనేది మాయంపడ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వీణ, చూసుకున్నట్లయితే వీణ అని చెప్పి అయితే ఉంది. ఇది వచ్చేసి
నేను అంట ఇది చూసుకున్నట్లయితే వాయిపోయిన నేను ఇలా ఈ విధంగా చాలా రకాల అవి అయితే ఉన్నాయి. అండ్ ఇది చూసుకున్నట్లయితే ఇలా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. చాలా రకాలైతే ఉన్నాయి, మీరు చూడొచ్చు. మైలవరంకి వస్తే కన్నా ఇక్కడ మొత్తం ఇది వచ్చేసి చేప, చూడండి ఇవి వచ్చేసి చేప. అండ్ ఇలా మన చుట్టూ చూసుకున్నట్లయితే చాలా రకాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఏముంది మదర్హుడ్, చూడండి ఇవి అన్నమాట మదర్హుడ్ అంటే. ఇవి వచ్చేసి ఐ థింక్ మైలవరం డ్యామ్లో వచ్చినాయి అనుకుంటున్నా. ఇది వచ్చేసి RIBSS అంట. చూసుకున్నట్లయితే ఇలా ఈ విధంగా అయితే ఉంది. అండ్ మరియు ఇది వచ్చేసి ఏలుగుబండి అయితే లేదు, అదే అనుకుంటా, ఐ థింక్ అక్కడ పడింది. ఇలా ఈ విధంగా తపస్సు, ఇలా ఈ విధంగా అయితే చాలా రకాలవి అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఒక అవ్వ ఉంది, అవ్వకైతే అడుగుతా నేను. చూసుకున్నట్లయితే గుడి అయితే ఉంది ఇక్కడ, ఆంజనేయ స్వామిది. చూసుకున్నట్లయితే మనము క్లియర్గా ఐ థింక్ ఇక్కడ గేట్ అనేది ఉంది, గేట్ అయితే ఓపెన్ చేసుకొని పోదాము. చూసుకున్నట్లయితే లార్డ్ హనుమాన్ అయితే విగ్రహం అనేది ఉందన్నమాట. మనం చూసుకున్నట్లయితే లార్డ్ హనుమాన్ అనేది. అండ్ మరియు ఇక్కడ అవ్వక అనేది అడుగుతా నేను. ఇక్కడ వచ్చేసి శివలింగం అందుకైతే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు మీరు. అండ్ మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే శివలింగం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, అవి మొత్తమా? అక్కడ ఊళ్ళల్లో పోయి తింటుండే ఇక్కడ విగ్రహాలు నేటివా తెలియదా? ఊళ్ళో పోయిన కాడి ఎత్తుకొచ్చి అడవిచ్చారు. అవులే, అంటే వేరే ఊర్లో లేకపోతే మైలవరంలోటివేనా? అంటే ఇక్కడ చాలా రకాల ఏమంటారు ఆంజనేయ స్వామివి అండ్ మళ్ళీ ఏమంటారు నందులు అందుకైతే ఉన్నాయి కదా. అన్ని నందులందు అక్కడ పల్లెలు నీళ్ళు వచ్చి కొట్టుకుపోయి ఎన్ని పల్లెలు పోయినాయండి. అదే ఊళ్ళో అదేలా ఇన్ని ఎత్తుకొచ్చి ఇచ్చారు. అట్లానా? ఓకే అవ్వ, థ్యాంక్ యూ అవ్వ. బాయ్ చెప్పు. బాయ్లేనా. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ విగ్రహాలు అనేది ఏ విధంగా వచ్చినాయి అనేది మనకు ఈ అవ్వ అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ చెప్పింది. అవ్వకైతే థ్యాంక్ యూ అవ్వ. బాయ్ అవ్వ, బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ అని చెప్పు. ఓకే అవ్వ, థ్యాంక్స్ అవ్వ. బాయ్ అవ్వ. మనమైతే ఇవాళ చూసుకున్నట్టయితే ఇవి విగ్రహాలు అనేటివి చుట్టుపక్కల పల్లెలు ఉంటాయి కదా, పల్లెల నుంచి అయితే కొట్టుకు రావడం అనేది అయితే జరిగింది. సో మనకు అక్కడ ఆ అవ్వ అనేది మనకైతే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది మనకు అవ్వ. సో ఇంకా చూసుకున్నట్టు చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా. బాయ్ ఫ్రెండ్స్. ఇలా చూసుకున్నట్లయితే చాలా రకాల విగ్రహాలు అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. మ్యూజియం గౌరవులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు దేవాలయ శాఖ మంత్రి గారికి నమస్కారం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మైలవరం రావడం అయితే జరిగింది. సో ఎన్నో రకాల విగ్రహాలు అయితే ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. సో వీటిని ఏమంటారు తిరిగి పూజ చేసేలా విగ్రహాలకి జరపాలనుకుంటున్నాము. సో వీటిని ఇలానే వృధా ఉండకుండా విగ్రహాలని సో మ్యూజియం టైప్లన్నా కనీసం పెట్టాలి. సో ఇక్కడైతే చెల్లాచెదరగా పెట్టడం అయితే జరిగింది. చూసుకున్నట్లయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో వాటిని ఒక మ్యూజియం టైప్లో ఇవి ఇక్కడ నుంచి వచ్చాయని చెప్పేసి కనీసం అయితే మినిమం అని పెట్టాలా. సో ఎందుకంటే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి లోపల చూసుకుంటే. ఇంకా కొన్ని విగ్రహాలు అయితే నెరలిచ్చి అయితే ఉన్నాయి. సో వీటిపైన చర్యలు తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. మరియు దేవాలయ శాఖ మంత్రి గారికి నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. సో వీటిని ఏ విధంగా చేయాలని చెప్పి నేనైతే చూస్తున్నాను. అలా వృధాగా అయితే విగ్రహాలను అయితే పెట్టరాదు. సో మరి ఇంతటితో సెలవు. సో గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి
అండ్ మరియు దేవాలయ శాఖ మంత్రి గారికి అండ్ మరియు ఇతర మంత్రుల గారికి నమస్కారం. వీటిపైన వెంటనే స్పందించాలని నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా అక్కడి నుంచి అయితే మీకు ఇక్కడ వ్యూ అయితే చూపిస్తానని చెప్పి. సో మనం వ్యూ చూసుకున్నట్లయితే నీళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయి. చూసుకున్నట్లయితే గాలి అయితే చాలా పెడుతుంది మనం చూసుకున్నట్లయితే. సో మనం పోవాలనుకుంటే అక్కడ మెట్లు అయితే ఉన్నాయి, అక్కడ మెట్లు దిగి కూడా తీసుకోవచ్చు. నేనైతే అంత సాహసం అయితే చేయలేను. సో కావున మీకు వీడియో మీకు చూపిస్తా అని చెప్పాను కదా, సో చూపించాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఉంది కదా, ఐ మీన్ గండికోట పోయి ఇంకో వీడియో అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంది ఫుల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మా రాజుబాయ్ అయితే స్టిల్స్ ఇస్తున్నాడు పెళ్ళికి. అండ్ మా వెంకటేష్ గారు అయితే ఫోటోగ్రాఫర్ అయితే అయిపోయినాడు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకా ఇట్లా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అక్కడికి పోయిన తర్వాత మీకైతే అప్డేట్ చేసి ఇస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మేమైతే గండికోటకి అయితే రావడం జరిగింది. సో ఇంకా మీకు లోపల ఇక్కడ ఏ విధంగా ఉండేది చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక యూట్యూబర్ అయితే ఉన్నాడు. సో జోంపేట్ యాత్ర అని చెప్పి అయితే ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ దీంట్లో చిన్న కుక్కపిల్ల అయితే కూడా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. సో మీకు బ్యాక్ కెమెరాలో అయితే చూపిస్తాను చూడండి. చూడండి, కేరళ టు కాశ్మీర్ అయితే ఉంది. 14 డిస్ట్రిక్ట్స్, 18 యూనియన్ టెరిటరీస్, 28 స్టేట్స్, లో ఆటిట్యూడ్ టు హై ఆటిట్యూడ్ అని అయితే ఉంది. సో మన ఈ బ్రోది అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రోది గూగుల్ పే ఉంది మరియు ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. సేమ్ ఏదైతే పేరు ఉందో అదే ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సోలార్ అనమాట ఛార్జింగ్కి. సో మన ఇండియన్ ఫ్లాగ్ అయితే పెట్టుకొని అయితే యాత్రకి అయితే బయలుదేరినారు బ్రదర్ వచ్చేసి. సో సైకిల్ అయితే ఇది. ఆల్ ది బెస్ట్ బ్రో. సైకిల్ అయితే ఇది బ్రోది, చూశారు కదా. ఇంకా లోపల ఏముండేది మీకు చూపెడతాను. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ అయితే ఈ విధంగా అయితే ఇది ఎంట్రెన్స్లో మసీద్ టైప్లో అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కోటలో. అండ్ ఇది వచ్చేసి కోనేరు అనమాట. ఇది చూడండి ఏ విధంగా ఉందో. దీంట్లో అయితే లేవు. తర్వాత అక్కడ వచ్చేసి ఒకటి సత్రం మాత్రం అయితే ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఏముందో. సత్రంలో అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఓన్లీ సత్రంలో అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ థింక్ విష్ణు చక్రం టైప్లో అయితే ఉంది. చూసుకున్నట్లయితే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇటు చూడండి కదా. అండ్ మరియు మీకు అక్కడ చూపిస్తా, దాని పేరు ఏం పేరో రాసి ఉంది అక్కడ చూసుకున్నట్లయితే. జమ్మా మాస్క్ అంట అది వచ్చేసి. ఇది వచ్చేసి జమ్మా మాస్క్. అండ్ మరియు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లిస్ట్ ఉందన్నమాట. ఏమని జమ్మా మాస్క్, జమ్మా మసీద్ అని. అండ్ మరియు ఇదండి గ్రానరీ అని చెప్పేసి అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి రంగనాయకుల స్వామి టెంపుల్. అండ్ ఇది వచ్చేసి పెన్నా రివర్ వలే అయితే ఉంది. ఇంకా ఇక్కడ త్రాగే నీరు టాయిలెట్స్ అని అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంది. జమ్మా మాస్క్ అయితే ఉంది. ఇట్లా మొత్తం మనం చూసుకున్నట్లయితే మొత్తం ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. సో మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. ఎంట్రన్స్ అయితే కాబోదాం. లోపల ఏ విధంగా ఉండేది మీకు చూపిస్తాను. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ద్వారం అయితే ద్వారం అయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి పురాతన లాకు, ఇది వచ్చేసి నార్మల్ మనం లాక్ ఉన్నట్లే ఉంది. లోపల చూసుకున్నట్లయితే ఇలా ఈ విధంగా అయితే ఉంది. రీసౌండ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడైతే పిచ్చి రాతలు అయితే రాశారు వేస్ట్ గాళ్ళు. ఇక్కడ మొత్తం చూస్తే ఈ విధంగా అయితే ఉంది మనం చూసుకున్నట్లయితే. అండ్ మరియు ఇక్కడైతే ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఇంకా స్ట్రైట్కి వెళ్ళి లోపలికి అయితే వెళ్దాం. ఇంకా ఇట్లా లోపల అయితే పోదాం మనం. ఇది వచ్చేసి ఏదో చిన్నది కోనేరు టైప్లో అయితే ఉంది ఇలా. ఇంకా ఇప్పుడు దీని లోపలికి అయితే ఎంట్రన్స్ అయిదాం. సో దీని లోపల అయితే ఏముందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇలా పైన అయితే మనకు చూసుకున్నట్లయితే ఈ విధంగా డిజైన్ అయితే ఉండడం జరిగింది. సో డిజైన్ చూడండి. అండ్ చిన్న గూడు మాత్రం ఉంది. అండ్ ఇక్కడ చూడండి. అండ్ మరి ఇక్కడ వచ్చి అయితే 3 మెట్ల టైపులు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే. అండ్ మరియు మనం దీని లోపలికి అయితే వెళ్దాం. దీని లోపలికి అయితే ఇట్లా ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. లోపల అయితే ఏం లేదు. సో
ఇదైతే ఉండడం జరిగింది. ఇక్కడ ఏదో సంథింగ్ హోలేమో పడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పిచ్చి పిచ్చి రథలు రాశాడు, పిచ్చి నా కొడుకులు, వేస్ట్ నా కొడుకులు చూసిపోకుండా. ఇలా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మేము వచ్చిన టైంకి అయితే వర్షం అయితే పడుతూ ఉంది. అండ్ మరియు ఇంకా ఇలా చూసుకుంటే పోతే మనకు చుట్టూ అయితే చూపిస్తాను. చుట్టూ ఏ విధంగా ఉంటుంది. చుట్టూ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ గృహ టైప్లో అయితే ఉంది. ఇదో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఇక్కడైతే రైన్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోండి, చుట్టూ అయితే ఈ విధంగా ఉంది మనకు. ఇక్కడైతే పైకి పొనిగైతే లేదు, లోపల అయితే లాక్ అయితే వేశారు. చూసుకున్నట్లయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి లాక్ వేశారు, మళ్ళీ ఏ విధంగా వేశారు. అండ్ మరియు ఇప్పుడు మనమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చెట్టు అయితే ఉంది, యాప చెట్టు. మరియు అక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంకో చెట్టు అయితే ఉంది. అండ్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఉండడం జరిగింది. ఇట్లా ఇంకా అక్కడ బ్రోస్ వచ్చి సెల్ఫీస్ అయితే దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. ఇంకా ఇలా ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ లోపల లాక్ ఎట్లా వేసారు అబ్బా, క్వశ్చన్ మార్క్. అది తెలియదు, మళ్ళీ అది తెలియని హిస్టరీ. ఒకసారి నేను ఫ్రంట్ వ్యూలో పెట్టుకొని మీకైతే చూపిస్తాను, ఫ్రంట్ వ్యూలో చూపిస్తాను, చూడండి. సో మనం చూసుకునే చుట్టూ చూపిస్తాను చూడండి. ఇలా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది చుట్టూ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాంటివి ఎన్నో రకాలవి అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీని చుట్టూ అయితే ఉండడం జరిగింది. ఈ జమ్మా మసీద్ చుట్టూ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూపెడతాను మీకు ఇంకా ఏమున్నాయి అనేటివి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మ్యాప్ టైప్లో అయితే ఉందన్నమాట. గండికోట ఫోర్ట్ అండ్ బిల్డింగ్స్ అయితే ఉంది. అక్కడ పైన చూసుకున్నట్లయితే మనకు ఓల్డ్ గేట్, ఫ్రంట్ వాల్, జైల్, తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మద్రసా, గ్రీనరీ, ఇంకా చాలా రకాలు అయితే రాసి ఉండడం అయితే ఇక్కడ జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఇంకా చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది మీకు మొత్తం చెప్పేనికి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. సో అదేదో మిల్లర్ అయితే ఉంది అక్కడ చూసుకున్నట్లయితే మనము. ఇంకా ఇప్పుడు దీని లోపలికి అయితే వెళ్దాము. ఇది చూసుకున్నట్లయితే ఇది చాలా పురాతకాలంది. ఇది చూసుకున్నట్లయితే ఇది గుండు టైప్లో గుండు తిప్పేది అనమాట. ఇవి స్తంభాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏనుగు అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. ఏనుగు తర్వాత ఇక్కడ లోపలికి పోదామంటే మనకి ఇక్కడ వచ్చేసి లాక్ అయితే వేయడం జరిగింది. సైలెన్స్ ప్లీజ్. సో ఏదో సంథింగ్ లోపలికి అయితే చూద్దాం, ఏమో రాసింది సంథింగ్. సైలెన్స్ ప్లీజ్, ఆర్చియాలజీ సర్వే ఆఫ్ గండికోట. సారీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకు ఇలా ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే బయట సరౌండింగ్స్లో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అక్కడ ఏదో ఉంది, మా వాళ్ళు అయితే పోతున్నారు. సో నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అక్కడ చూసుకున్నట్లయితే ఏదో కోట టైప్లో అయితే ఉంది. మనం ఇప్పుడు అందులోకి అయితే ఎంట్రన్స్ అయిదాం, చూపిస్తాను మీకు లోపల ఏ విధంగా ఉంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే హెచ్చరిక అయితే ఉంది. వే టు ద వ్యూ పాయింట్స్ ఈజ్ నాట్ సేఫ్. ఇదైతే ఏముందంటే వ్యూ పాయింట్లు అంత సేఫ్గా అయితే లేదని చెప్పేసి ఉంది. థ్రోయింగ్ రాక్స్, టేకింగ్ ఫోటోగ్రఫీ, ఎడ్జ్ ఆఫ్ ది హిల్, అదే తీసుకోకూడదు అని చెప్పి అయితే ఉన్నారు. అంత ఏంద్రా ఏముందా ఫ్రెండ్స్, అక్కడైతే రాయేస్తే తిరిగి వస్తుందంట. సో మనమైతే రాయి అయితే వేసి చూద్దాం, మరి తిరిగి వస్తుందా రాదా అనేది అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దాంట్లో రాళ్ళేస్తే రాళ్ళు అయితే పడవంట. నేను ఎక్కితే ఇప్పుడు రాళ్ళేసి చూపిస్తాను. ఇందులో అయితే రాళ్ళు అయితే పడవంట. సో మనమైతే ఇప్పుడు ఈ రాళ్ళని అయితే తీసుకుని ట్రై చేద్దాం. ఇందులో ఎన్నికలో మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు. తాయ్ నెత్తి వాళ్ళు రే ఇదైతే పట్టుకో పడవ ఆడితే ట్రై చేద్దాం. రాళ్ళు ఉండు వేసి
चल 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 मेरी దాంట్లోకి ఫ్రెండ్స్ వేస్తున్నా చూడండి. సైడ్గా పోయింది చూడు. నీళ్ళు అయితే పడవు. సో అక్కడ డోస్ కూడా అయితే వేస్తున్నారు చూడండి, చూపిస్తాను. బేరా అయితే గ్రావిటేషన్ వల్ల అయితే పక్కనే పడతాయి కానీ మధ్యలో అయితే అస్సలు అయితే పడవు. సో ఇక్కడ కొన్ని బ్రోస్ అయితే చూస్తున్నారు చూడండి. చూసారా, ఓన్లీ అదైతే సైడ్కి అయితే పడతాయి, నీళ్ళు అయితే పడవు. సో ఇందులో అయితే నీళ్ళు అయితే పడవు ఫ్రెండ్స్, చూపించాను కదా. చూసారు కదా ఫ్రెండ్స్, అందులో అయితే పడవు. మనం ఎంత ట్రై చేసినా అయితే పడవు. చూసారు కదా. బేరా బాబాయ్ అందుకే పలుకుతున్నది అంటారా పడదు. అయితే ఈ కొండలలో అయితే మనమైతే ఎక్కి పోవాల్సింది ఉంటుంది. ఏ విధంగా దారి అయితే ఉండదు, మనం ఈ రాళ్ళ మీదనే అయితే ఎక్కిపోవాలా. చాలా జాగ్రత్త అయితే రావాలా, స్లిప్ అయితే కష్టం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా గండికోట నుంచి అయితే ఇప్పుడు మేమైతే బయలుదేరాలి. ఇంకా మాకైతే లేట్ అయితే అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్. చెప్పాను కదా అందులో ఏముంటుంది అయితే నేనైతే చూపిస్తాను. ఇప్పుడైతే వెళ్తున్నాను. సో ఇక్కడ కొంతమంది అయితే పైన కూర్చున్నారు. సో మన దేవుళ్ళకి సంబంధించినవి ఎన్నో రకాల అయితే ఇక్కడైతే ఉన్నాయి చూడండి. ఇలా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. సో లోపలికైతే పోదాము. లోపల మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏవో విగ్రహాలు ఉండాలా, ఇక్కడైతే లేవు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ థింక్ ఆంజనేయ స్వామిది లోపల అయితే గబ్బిలాలు ఉన్నాయి. మేమైతే ట్రై చేయలేదు. ఇక్కడ ఏమో పేరు అయితే రాసి ఉంది. బ్యాక్ వ్యూ చూసుకున్నట్లయితే ఇలా ఉంది. మొత్తం చుట్టూ అయితే చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే గండికోటనైతే మొత్తం చూసినాము. గండికోటనైతే చూపెట్టినాము. ఇంకా కొన్ని అయితే చూపెట్టలేదు, ఎందుకంటే టైం కూడా మాకు చాలా తక్కువ ఉంది. ఇంకా మేబీ మీకు ఫ్యూచర్లో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయితే సమాప్తం. బై. మీకన్నా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.